హలో, నమస్కారం అండి. నా పేరు ఇమాన్యుయల్. నేను ఉండేది కర్నూలు. చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో చాలా మాట్లాడుతున్నారు, వికారంగా మాట్లాడుతున్నారు. అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అందరికీ, ప్రతి ఒక్కరికి. మనం ఎంత, మన బతుకులు ఎంత. ఈరోజు పుట్టి రేపు చచ్చేటోళ్ళం మనం. దేవుణ్ణి విమర్శించేంతటువంటి ధైర్యము ప్రతి ఒక్కరికి ఉంది. నేను ఎగ్జామిన్ చేస్తున్నాను. క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ ప్రతి ఒక్కరిని దేవుని విమర్శిస్తాడు. దేవుడు ఎవరని కనుక్కోవడం నువ్వెవడు? నీ మనస్సాక్షి ఏది చెప్తాడో వాడే దేవుడు, అంతే. నాకు అన్నం లేదు, తినడానికి ఆకలి అవుతుంది, ఎవడైతే అన్నం పెడతాడో వాడే దేవుడు, అంతే. అది నీ సెల్ఫ్. దీన్ని పెద్ద కాంట్రవర్సీ చేసి జనాల్లో కులమత భేదాలు పెట్టి ఏం బతుకులరా మీరు ఒక బతుక మీది? మీరెంత, మీ బతుకులెంత? భగవంతుని విమర్శించేంత గొప్పలు అయిపోయారు మీరు. ఆడెవరు నాకు కూడా తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, నాకు కూడా తెలియదు ఆయన ఎవరు. నీకు తెలుసా? నీకు తెలుసా? ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. తెలియకపోయినా కూడా ఆయన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు. భగవంతుని గురించి నిస్వార్థం లేకుండా, స్వార్థం లేకుండా, శరీరాశ, నేత్రాశ చెప్పడము, ఈ మూడు లేకుండా బ్రతుకుతాడు దేవుడు అంటారు. తప్పు లేనట్టు దేవుడు. తప్పులు చేసుకుంటూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తుంటూ, విమర్శించుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు దేవుని విమర్శించినంత గొప్పలా మీరు తర్కించొద్దని బైబిల్లో కూడా ఉంది. మీరు తర్కిస్తారు. మీరు చదివే దాంట్లోనే ఉందిరా భయ్. ఏముంది? మీరు చదివే ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది, మళ్ళా భగవద్గీతలో ఉంది. ఏమని ఉంది? విగ్రహాలను చేయొద్దని. సిగ్గు లేకుండా చేస్తారేమన్నారు కదా. బుద్ధిజంలో కూడా ఉంది. నేనైనా దేవుని కాదు, నన్ను ముఖ కాకని చెప్పి ఆయన కూడా తల కొట్టుకుండా ఆయన బొమ్మ పెట్టుకుని ఆయన కూడా పూజ చేస్తారు మీరు. బుద్ధిజం ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇటువంటి కాంట్రవర్సీలు ఇంకొకసారి చేసి పబ్లిక్ని రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తే మాత్రము నా పేరు పులి, ఇది బయటకు వస్తుంది. జాగ్రత్త. ఏంది? ఎవడు వాడు? ఎవరు శివశక్తులు? ఎవరు వాళ్ళు? ఏది? చాలామంది ఉన్నారు. అసలు భగవంతుడే కరెక్ట్ క్లారిఫికేషన్ ఎవరికైనా ఉందా మీలలో? మీ గుద్దలు తమ్ముంటే చూపండి నాకు. మీరు మొగోళ్ళు అయితే నీ బిడ్డను, నీ కొడుకును, నీ పిల్లలను కరెక్ట్ చూసుకో. నీ దమ్ముంటే చేత చూద్దాం. రేపు పొద్దున తెల్లారితే ఏం చేయాలా, నా బ్రతుకు ఏంది, నా నెల జీతం ఏంది, నా సంపాదన ఏంది? అదే ఒకవేళ నీకు అంతకన్నా ఎక్కువ ఉందనుకో, నీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఓపెన్గా చెప్పండి చూద్దాం. ఓపెన్ చెప్పండి. నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, 500 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కోట్లు ఉన్నాయి, చెప్పండి. గుద్దలు దమ్ము లేదా మీకు? భగవంతుని గురించి ఏం చెప్తారా? మీ గురించి మీరు చెప్పరు. నాకు ఇంత దమ్ము ఉంది, నాకు ఇంత గుద్దల దమ్ము ఉంది, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి అని గవర్నమెంట్తో పోరాడని చూద్దాం. మీ దమ్ముంటే అది చేత కదా మీకు? ఆయన ఎవరో చేసిండనమాట, నోట రద్దు. ఇప్పటిదాకా అడక దెంగుతారు ప్రజలు. ఏం చేసారు భయ్ మీరు? దేశానికి మీరు ఏం చేశారు? ఎవడరా నువ్వు? చర్చిలు కూడగొట్టడానికి, మసలు కూలగొట్టడానికి, కానీ గుడ్లు కూలగొట్టడానికి ఎవడు నువ్వు? గుడి కట్టించిన తప్పే, దాన్ని కూలదగిన తప్పే. ఎందుకు ఇటువంటి నాటకాలు ఆడతారు నాకు అర్థమవుతలేదు మీకు. ఇంకొకసారి సోషల్ మీడియాలో కానీ కనపడితే మాత్రం మీరు నా అంత గలీజ్గాడు ఉండడు. ఇప్పటిదాకా నేను సోషల్ మీడియా రాలేదు, ఎక్కకూడదు అనుకుంటా. ఈరోజు ఎక్కుతున్నాను నేను సోషల్ మీడియాలో. ఇంకొకసారి కానీ భగవంతుడి విషయంలో కానీ మీరు కానీ వస్తే బద్దలు భాషంగా ఇస్తారా మిమ్మల్ని? నాకు కరెక్ట్ దేవుని చూపిస్తారంటే గుద్దల దమ్ముంటే, మీరు మొగోళ్ళు అయితే మీ అమ్మలకు మీ అయ్యలు కరెక్ట్ మొగోళ్ళగా పుడితే నాకు చూపిరా ఎవడో దేవుడు. చేతనైతే అర్థమవుతుంది నీకు? ఎవడరా మీరు? దేశాన్ని మొత్తం సర్వనాశనం తొక్కల సోషల్ మీడియా ఇది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనుషులకు సంబంధాలు లేకుండా సోషల్ మీడియా మాట్లాడుకుంటారా మీరు? నాకు కాంట్రవర్సీ ఇష్టము లేదు. నేను ఎప్పుడు సోషల్ మీడియా ఎక్కలేదు. ఇది ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నాను. ఇంకొకసారి కానీ దేవుడి విషయాలు కానీ భగవంతు విషయాలు కానీ మీరు కానీ జోలికి వస్తే, ఏ భగవంతు పేరు చెప్తా వాని జాతకం నేను చెప్తా. ఏం చదివిరా మీరు?
బైబిల్ చదివిన, ఖురాన్ చదివిన, భగవద్గీత చదివిన, గడ్డపురం చదివిన. ఇంకేమైనా చదవాలా నేను? ఏమైనా చదవాలా? అసలు నేనేందో నాకే కరెక్ట్ తెలీదు. నీ కొంపలో నువ్వు ఎవడో తెలీదు అసలు. నీ తండ్రి స్థానంలో ఉన్నవా? నీ అత్త, నీ మామలు, నీ అడవుళ్ళు, అల్లులు, కోడళ్ళు, నీ కుటుంబంలో ఉన్నవా? నీ ఎవరు మీ వ్యక్తిగత కుటుంబంలో ఉంటారు వాళ్ళల్లో సాలరా నువ్వు కరెక్ట్ ఎవరు?